బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభల ఏం తక్కువ గంట సేపు మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్ సారు ఒక్క పారి కూడా సీఎం రేవంత్ అన్న పేరు తీయలేదు. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన ఏడాదిని అర్థంలోనే తెలంగాణను ఆగం చేసిండ్రని అంటే వెంటనే కొంతమంది మంత్రులు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల ఏలువడిలా ఏం చేసిండ్రో చెప్తాం అసెంబ్లీకి రమ్మని సవాల్ లేచిండ్రు. ఇక ఇయ్యాలనేమో సీఎం రేవంత్ అన్న గిట్ల మాట్లాడిండు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని వరంగల్ సభ అట్లుంది. చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు. కడగలేదు, 101 పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరన్నా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా. సీఎం రేవంత్ అన్న మాట్లాడిన ఈ మాటల మీద కారు పార్టీ లీడర్లు కూడా బాగానే సెటైర్లు వేస్తున్నారు. నేను ప్రతిసారి కేసీఆర్ పేరు దలుస్తా, నేను పోయిన ప్రతి మీటింగ్ లో కేసీఆర్ పేరు దలవకుండా ఒక్కపారి కూడా ఉండా, అసొంటిది నా పేరు కేసీఆర్ ఎందుకు తీయలేదని రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ మొత్తం చూసి అరిగి అన్నం తినకుండా వండుకున్నాడని కారు పార్టీ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ అన్న మొన్ననే ఎడ్డిచ్చిండు కదా. అయినా కూడా ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఆ ముచ్చట్ను మాట్లాడే వరకు ఇప్పుడు ఇంకిన్ని విమర్శలు చేస్తున్నారు కారు పార్టీ నాయకులు. ఇక మొన్న కేసీఆర్ మాట్లాడుకుంటా అసెంబ్లీకి నన్ను రమ్మంటున్నారు, మా పిల్లలు మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నారని అన్న ముచ్చట మీద ఇలా రేవంత్ అన్న గిట్లా అన్నాడు. ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి, మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. అధికారం ఉంటేనే పని చేస్తారా, అధికారం లేకుంటే బాధ్యతలను గాలి గిడిచి పెడతారా అని కోపానికి వచ్చిండు. నేను మాత్రం మాట ఇచ్చిందంటే 100% పని చేస్తానని అన్నాడు. ఇక దీని మీద మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రావణ్ అన్న ఏమన్నాడు ఇనుండ్రి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఐఎమ్ షూర్ యూ వుడ్ హావ్ హ్యాడ్ ఎ బిగ్గర్ సైజ్ ఆఫ్ మిర్రర్. పెద్ద మిర్రర్ ఉండొచ్చు, నీకంటే పొడుగున్న మిర్రర్ ఉండొచ్చు. ఆ మిర్రర్ ముందు నిలబడండి, నేను 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేసినా అని చెప్పని ఆ మిర్రర్ ఇమేజ్ నడితే ఆ మిర్రర్ ఇమేజ్ చెప్తుంది నువ్వు చేయలేదు అని చెప్పని. మహాలక్ష్మి ఇచ్చినవా? రైతు భరోసా పూర్తిగా అమలు చేసినవా? రైతు కూలీకి 12,000 రూపాయలు ఇచ్చినవా? వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చినవా? ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినవా? ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చినవా? నెలవారీ పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చినవా? యువ వికాసం 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చినవా? ఏం చేసినావు చెప్పును? సిగ్గు ఎగ్గు లేకుండా నేను ఏం పథకం అమలు చేయలేదని చెప్పని మాట్లాడుతుండు. మెంటల్ దొబ్బిందా నాకు అర్థం కాదు. ఒక్కసారి యూ హ్యావ్ నాట్ డన్ ఇట్, యూ హ్యావ్ టు కన్ఫెస్ టు ద పీపుల్ దట్ నేను చేస్తా అనుకున్నా కానీ చేయలేకపోతున్నా అని చెప్తారు. కానీ అన్ని చేసినా అని చెప్పారంటే మరి ఎవరు సమాధానం చెప్పాలి చెప్పి? మైండ్ డబ్బు ఉండాలా? ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిర్రా? ఇచ్చిన 50,000 ఉద్యోగాలు సుతం కేసీఆర్ ప్రకటించినాయే. అసలుకు ఏం పనులు చేయకుండానే చేసినామని చెప్పుకునేందుకు కొంచెం అన్న బుద్ధి ఉండాలని గట్టిగానే గరానికి వచ్చిండు. ఇక అటు మాజీ మంత్రి హరీష్ రావు సార్సుతో రేవంత్ రెడ్డి సార్ మీద బాగానే ఫైర్ అయ్యిండు. రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ రెడ్డికి నిద్ర పడతలేదు. కళ్ళల్లా కడుపులోనే కాదు నిలువెల్ల విషం నింపుకున్నాడు. కడుపులో పెట్టుకున్న విషాన్ని ఆపుకోలేక ఇలా బయటికి గక్కిండని కామెంట్ చేసిండు. ప్రజలు కష్టాలుంటే ఎందుకు అత్తలేవని నువ్వే అంటున్నావు, ఇంకో దిక్కు ప్రజలు కష్టాలు లేవు మాది ప్రజాపాలన అంటున్నావు. రేవంత్ కు జపాన్ పోయొచ్చినాక మైండ్ పాడైనట్టున్నది, లేకుంటే రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని చూసి మైండ్ బ్లాక్ అయినట్టున్నదని విమర్శించిండు. అట్లనే ఇచ్చిన హామీల అమలు ఏమైందని ప్రశ్నించిండు హరీష్ అన్న. ఇక దేని మీదైనా చర్చకు సిద్ధం, ప్లేసు టైం నువ్వే చెప్పు అని సవాల్ కూడా చేసిండు. చూడాలి మరి వీళ్ళ మాటల పంచాయతీ ఏమైతుందో.